నమస్తే టీవీ ట్రిబుల్ 9 న్యూస్. ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య ఆదేశానుసారం ఇల్లందు మండలం అధ్యక్షుడు పులి సైదులు ఆధ్వర్యంలో ఈరోజు బాలాజీనగర్ పంచాయతీలోని ఆజాద్ నగర్, బాలాజీనగర్, సంజయ్ నగర్ ప్రాంతాలలో భారీగా ప్రచార కార్యక్రమం చేపట్టారు. ఈ ప్రచారంలో గడప గడపకు కాంగ్రెస్ అనే నినాదంతో ప్రతి ఓటరుతో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అందిస్తున్న సంక్షేమ పథకాలను వివరిస్తూ దేశంలో కాంగ్రెస్ పాలనలో చేపట్టబోయే పథకాలను ప్రజలకు తెలియజేస్తూ ముందుకు సాగారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఇల్లందు మండల అధ్యక్షులు పులి సైదులు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాలకు పేద ప్రజలకు న్యాయం జరగాలంటే కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ రాజ్యం రావాలని, 10 సంవత్సరాలుగా బీజేపీ ప్రభుత్వం పాలనలో ప్రజలను అనేక విధాలుగా అరాచకాలకు గురి చేశారని, అభివృద్ధి శూన్యమని, కావున మహబూబాబాద్ పార్లమెంట్ అభ్యర్థి పోరిక బలరాం నాయక్ చేతి గుర్తుపై ప్రతి ఒక్క ఓటు వేసి ఎంపీగా బలరాం నాయక్ ని, భారతదేశ ప్రధాని రాహుల్ గాంధీని చూడాలంటే ప్రతి ఒక్క ఓటరు చేతి గుర్తుపై తమ అమూల్యమైన ఓటు వేసి అత్యధిక మెజార్టీతో ఎంపీ అభ్యర్థిని గెలిపించవలసిందిగా ప్రజల్ని కోరారు. ఈ కార్యక్రమంలో గూడా బాబురావు, ఆర్ పోషయ్య, రుద్ర రామస్వామి, పరకాల రాజయ్య, ఎస్కే కృషిత్, వెంకటమ్మ, జయ, రాణి మరియు కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు మరియు అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. గుర్తుంచుకోండి. గుర్తుకే హైదరాబాద్ పార్లమెంట్ అభ్యర్థి బలరాం నాయక్ గారిని, హైదరాబాద్ పార్లమెంట్ అభ్యర్థి బలరాం నాయక్ గారిని గుర్తుకే గుర్తుకే గుర్తుంచుకోండి. గుర్తుంచుకోండి. గుర్తుకే గుర్తుకే. హైదరాబాద్ పార్లమెంట్ కి కాంగ్రెస్ పార్టీ తరఫున మన పోరిక బలరాం నాయక్ గారు పోటీ చేస్తుండ్రు. మరి వారి గుర్తు చేతి గుర్తు. మరి మీరందరూ కూడా మే 13 తారీఖున జరిగే ఎన్నికల్లో మరి పోరిక బలరాం నాయక్ గారిని చేతి గుర్తుపై మీ యొక్క అమూల్యమైన ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించవలసిందిగా కోరుచున్నాం. మరి మీ అందరికి మరి ఇవాళ ఈ యొక్క మండలంలో ఇల్లెందు మండలంలో మరి ఇల్లెందు శాసనసభ్యులు కోరం కనకయ్య గారి ఆదేశాల మేరకు మరి ఇవాళ ఇంటింటి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మరి మీ అందరికీ తెలుసు, ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆనాడు ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మరి పేద ప్రజలకి న్యాయం చేస్తానన్న సోనియా గాంధీ గారు మరి 6 పథకాలు పెట్టి, మరి తుక్కుగూడలో 6 పథకాలు పెట్టి మరి 5 పథకాలు కూడా ఈ రోజు వరకు ప్రజలకి చేరటం జరిగింది. మరి అదే విధంగా రేపు కేంద్రంలో కూడా మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవుతారు. మరి అందరికి కూడా మరి న్యాయం జరుగుతుందనే ఉద్దేశంతో మరి మీ అందరు కూడా అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఉన్నది. మరి మీ అందరికీ తెలుసు, ఇవాళ టీఆర్ఎస్ పార్టీని మరి ఇవాళ మాయమైన సంగతి కూడా మనందరికీ తెలుసు. టీఆర్ఎస్ పార్టీ ఏదైతే మాయమాటలు చెప్పిందో ఆ మాయమాటలు నమ్మకుండా అందరు కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటేసి మరి రేవంత్ రెడ్డి గారిని కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి చేయడం జరిగింది. మరి మీ అందరికీ తెలుసు, ఇవాళ రేపు 13న జరిగే ఎన్నికల్లో కూడా రేపు రాహుల్ గాంధీ గారు కేంద్రంలో ప్రధానమంత్రి అవుతారు. కాంగ్రెస్ పార్టీ అయితేనే మీ అందరు కూడా అర్థం చేసుకుని మరి చేతి గుర్తుపై ఓటు వేయాల్సిందిగా మీ అందరికీ మనవి చేస్తున్నాం. మరి ఇవాళ బీజేపీ పార్టీ మరి మాయమాటలు చెప్పి మన ముందుకు వస్తుంది. మరి బీజేపీ పార్టీ ఏం చేసిందో మీరందరూ కూడా బాగా అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి మీ అందరికీ తెలుసు. బీజేపీ పార్టీ మరి మీకు ఏం చేసిందో ఇవాళ మనందరికీ తెలియంది కాదు. మాయమాటలు చెప్పిర్రు, ఫ్రీ గ్యాస్ ఇచ్చిండ్రు, 1200 కన్నాడు, 1200 చేసిన ఫ్రీ గ్యాస్ ఇచ్చి ఇవాళ నల్లధనం తీస్తానన్నాడు, నల్లధనం తీయలే. మీకు ఫ్రీ అకౌంట్లు ఇచ్చి దాంట్లో 15 లక్షల రూపాయలు కూడా ఎత్తానని చెప్పిన సంగతి కూడా మనందరికీ తెలుసు. ఇలా నిత్యావసర సరుకులు పెంచారు, డీజిల్ ధరలు పెంచారు, పెట్రోల్ ధరలు పెంచారు, గ్యాస్ ధరలు పెంచారు. ఇలా మళ్ళీ మాయమాటలు చెప్పి మన ముందుకు వచ్చి కేంద్రంలో గెలవాలని చూస్తారు. కాబట్టి మీరందరూ కూడా అర్థం చేసుకుని రేపు ఖచ్చితంగా రాహుల్ గాంధీ గారు కేంద్రంలో ప్రధానమంత్రి అవుతాడు. బలరాం నాయక్ గారు కూడా గతంలో కూడా మీ అందరికీ తెలియంది కాదు, మరి ఆయన కేంద్రంలో మంత్రి అయిండు. ఈ ప్రాంతంలో చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేసిన సంగతి కూడా మనందరికీ తెలుసు. అట్లాగే రేపు రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయితే కేంద్రంలో అధికారంలో కాంగ్రెస్ పార్టీ వస్తే బలరాం నాయక్ గారు కూడా మళ్ళీ కేంద్ర మంత్రి అవుతారు. మనందరికి కూడా మంచి రోజులు వస్తాయి, అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతుందని ఈ సందర్భంగా మీ అందరికి మనవి చేస్తూ అందరూ కూడా మే 13 తారీఖున మరి చేతి గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో బలరాం నాయక్ గారిని గెలిపించవలసిందిగా కోరుచున్నాం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, చేతి గుర్తుకే.
చేతి గుర్తుకే చేతి గుర్తుకే బైపాస్ పార్లమెంట్ అభ్యర్థి బలరాం నాయక్ గారిని బైపాస్ పార్లమెంట్ అభ్యర్థి బలరాం నాయక్ గారిని చేతి గుర్తుకే చేతి గుర్తుకే జై కాంగ్రెస్ జై కాంగ్రెస్. వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ ట్రిబుల్ 9 న్యూస్ లో కలుద్దాం. అంతవరకు సెలవు.